ఎంత షాపింగ్ చేస్తారక్క అని అనుకోకుండా చూసేయండి అబ్బా చీరలు. నాకు తెలిసి 100% ఆడవాళ్ళు కొనటానికన్నా కూడా చూడటానికి వెళ్తారు షాపింగ్‌కి. అలాంటి వాటిలో నేను కూడా ఫస్ట్ ఉంటాననుకో. ఈ షాపింగ్ వచ్చేసి నా కోసం కాదు, అక్క వాళ్ళ కోసమే చేస్తున్నా. కాకపోతే నేను తీసుకుంటున్నా. పెళ్ళయ్యాక అక్క వాళ్ళు వ్రతం పెట్టుకున్నారు. అందుకని వ్రతం మీద కూర్చున్నప్పుడు పెట్టడానికైతే నేను బట్టలు తీసుకుంటున్నా. వాటిలో చాలా అయితే చాలా చూసాం. నేను మా తోడికోడలు ఇద్దరం తీసుకుంటున్నాం అనమాట. తను లేదు, నన్నే సెలక్షన్ చేయమంది. చూసారు కదా ఎన్ని చీరలు వేసామో. వాటిల్లో మాకు చాలా చీరలు నచ్చినాయి. కాకపోతే అక్కకి నచ్చాలి కదా, అక్కకి ఈ చీర బాగా నచ్చింది. ఇది చూసి పక్కన పెట్టుకున్నాక కూడా మళ్ళీ చాలా చీరలు అంటే చూసాం. మనకుందే కదా, ఫస్ట్ చీర తీసుకొని పక్కన పెట్టుకుని 100 చీరలు చూసి మళ్ళీ అదే చీర తీసుకోవటం మన ఆనవాయితీ కదా, పోగొట్టుకోకూడదు అబ్బా అది. కోడలికి అత్తకి ఇద్దరికైతే చీరలు అయితే తీసుకుంటున్నాం మేము. చూడండి చాలా చీరలు అయితే ఉన్నాయి, చాలా కలెక్షన్ ఉంది. పెళ్లి షాపింగ్ చాలా మంది అక్కడే చేస్తున్నారు, అందుకే మేము కూడా అక్కడే చేసాం. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి చీరలు. అన్ని చీరలు చూశాక నేనైతే ఒక చీర సెలెక్షన్ చేసాను. ఆ అమ్మాయికి కూడా చూపిస్తే ఇది ఓకే అనింది. ఇది స్పేస్ సిల్క్ అనమాట, చాలా బాగుంది. కలర్ వీడియోలో ఒక రకంగా ఉంది కానీ రియల్గా అయితే లక్స్ గ్రీన్ కలర్ చాలా అంటే చాలా బాగుంది. అది ఒకటి పక్కన పెట్టాం. మళ్ళీ దాని తర్వాత చాలా చూసాం. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. నాకైతే అన్నీ నచ్చినాయి. అన్నిట్లో బ్లూ కలర్ బాగా నచ్చింది, కానీ అక్కడికి నచ్చలేదబ్బా. ఎన్ని చీరలు వేసినా నాకు ఎందుకు బ్లూ అను గ్రీన్ బాగా నచ్చుతాయి. నాకు నచ్చినవి అందరికి నచ్చాలని లేదు కదా, వాళ్ళకి నచ్చినవి వాళ్ళు తీసుకుంటారు, మనకు నచ్చినవి మనం తీసుకుంటాం. కాకపోతే నేను ఎక్కువ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో చూసుకుంటా, రేట్ అస్సలు చూసుకోను. నేను 200 కాడి నుంచి 4000 వరకు కొనుక్కుంటాను. నాకు ఎక్కువ అయితే కొనుక్కోను. చిన్నదైనా కొనుక్కుంటా, పెద్దదైనా కొనుక్కుంటా, ఏదైనా కట్టుకుంటా నాకు నచ్చితే. నేను కట్టుకున్న చీరలలో చాలా వరకు చాలా తక్కువగా ఉంటాయి, రేట్ ఎక్కువ అయితే పెట్టను నేను. మొత్తానికి ఇన్ని చీరలు చూసాం కదా, ఇన్ని చీరలు చూసా కానీ మాకు ఆ చీర నచ్చింది. మొత్తానికైతే ఆ చీరలే సెలెక్షన్ చేసుకుందామని చెప్పేసి చూసాం. కానీ కళ్ళకి నచ్చాలి కదా, ఇంకా ఇంకా కావాలి ఇంకా కావాలని చాలా చీరలు అయితే చూసాం అబ్బా. మొత్తానికైతే ఫస్ట్ చూసిన నేను స్పేస్ సిల్క్ అని చెప్పాను కదా, ఈ చీర ఒకటి, ఇంకో చీర కూడా చూపిస్తాను, అది కూడా తీసుకున్నాం. ఈ రెండు వచ్చేసి పెళ్లి కూతురికి, ఇది వచ్చేసి అక్కకి అనమాట, అంటే లక్ష్మక్కకి. ఇది వచ్చేసి 9599 రూపాయలు ఏం పడింది. చీర చూడటానికి చాలా సింపుల్గా ఉంది కానీ కాస్ట్ చూడండి ఎంత ఎక్కువ ఉందో.